హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు పార్కింగ్ కష్టాలు తగ్గడం లేదు. మెట్రో సంస్థ అడ్డగోలుగా పార్కింగ్ రుసుమును వసూలు చేస్తూ కూడా వాహనాలకు సరైన రక్షణ ఇవ్వడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు పార్కింగ్ రుసుము తగ్గించాలని గగ్గోలు పెడుతున్న మెట్రో అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. పార్కింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు కానీ పార్కింగ్ చేసిన వాహనాలకు రక్షణ కల్పించడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. మెట్రోలో ప్రయాణించడం వల్ల త్వరగా సులభంగా గమ్యస్థానాలను చేరుకోవచ్చనే ఉద్దేశంతో ఐటీ ఉద్యోగులు ఇతరత్ర ఉద్యోగులు మెట్రో ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఇంటి నుంచి మెట్రో స్టేషన్ వరకు సొంత వాహనాల మీద వచ్చేవారికి పార్కింగ్ కష్టాలు తప్పడం లేదు. పార్కింగ్ ఛార్జీలు తగ్గించాలని ప్రయాణికులు మొరపెట్టుకుంటున్నా ముక్కుపిండి మరీ పార్కింగ్ రుసుము వసూలు చేస్తున్నారు. కానీ వాహనాల భద్రతను మాత్రం గాలి కొదిలేశారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వాహనాలు పార్క్ చేసి వెళ్లిపోతే వాహనాలు ఎండలో ఎండి వానలో తడవాల్సిందేనని పార్కింగ్ ఛార్జీలు పట్టుబట్టి వసూలు చేస్తున్న మెట్రో అధికారులకు ప్రయాణికుల వాహనాల సేఫ్టీ మాత్రం పట్టడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో ప్రయాణికులతో ఎల్ఎన్టీ కంపెనీ సంవత్సర కాలంగా ఆట ఆడుతుంది. దాదాపు సంవత్సరం అవుతుంది మెట్రో పార్కింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నాము. మెట్రో పార్కింగ్ అనే పేరు మీద స్టార్ట్ చేసింది గేమ్. సంవత్సరం అవుతుంది. ఈ రోజు కూడా మెట్రో పార్కింగ్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి వేలాది మంది దానికి ఒపీనియన్ గా రకరకాలుగా వాళ్ళు సపోర్ట్ గా మెట్రో పార్కింగ్ వద్దు తీసేయాలని చెప్పి మాట్లాడినా ఏ ఒక్క మాటను కూడా మెట్రో కంపెనీ ఎలాంటి యాజమాన్యం పట్టించుకోలేదు. సరే పట్టించుకోలేదు, కనీసం సౌకర్యాలైనా ఏర్పాటు చేయాలి కదా. సంవత్సరం గడిచిపోతుంది, ఇంతవరకు కనీసమైన షెడ్లు కాదు కదా, రోడ్డు కూడా లేదు అక్కడ మెట్రో పార్కింగ్ దగ్గర. ఈ రోజు పోతే కూడా బురద, మొత్తం బురద ఉంది. బైకులంతా బురద అయిపోతున్నాయి. వర్షం వస్తే చాలు బైకులు మొత్తం బురద అయిపోతున్నాయి. ఏం చేస్తున్నట్టు మీరు? అసలు పార్కింగ్ ఛార్జీలు ఎందుకు చెల్లించాలి అని మేము ప్రశ్నిస్తున్నాం. పీవైఎల్ గా ఎందుకు చెల్లించాలి? ఎల్ఎన్టీ యాజమాన్యం నేరుగా దీనిపైన స్పందించి సమాధానం ఇవ్వాలి మాకు. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా దీనిపైన ఎందుకు స్పందిస్తలేరు? సంవత్సరం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ మీరు వచ్చి మెట్రో ప్రయాణికులని కలవండి, వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. ఎట్లా ఉంది అసలు పార్కింగ్ ఛార్జీలు ఎందుకు చెల్లించాలి? వర్షం పడితే పార్కింగ్ ప్లేస్ లోకి వెళ్లాలంటేనే నరకం చూడాల్సి వస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు. చిన్న చినుకు పడితే బురదమయమయ్యే ప్లేస్ లో పార్కింగ్ ఉండడంతో బురద నుంచి వాహనాలు తీయడం కష్టంగా ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. వాహనాలు ఎండలో ఎండి వానలో తడవడంతో పాడవుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా మెట్రో అధికారులు స్పందించి ప్రయాణికులను సరైన పార్కింగ్ సదుపాయాలు కల్పించడంతో పాటు పార్కింగ్ ఛార్జీలు తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు. మీరు ఎలాగైతే ఈ పార్కింగ్ పేరుగా దోపిడీ చేస్తున్నారో కనీసం మాకు అక్కడ ఉన్నటువంటి పార్కింగ్ కు షెడ్ల సౌకర్యం కానీ, లేదనంటే అక్కడ పార్కింగ్ పెట్టినటువంటి బైకులకు మాకు అనుమతులు కానీ, అంటే బైక్ అయినా కూడా కనీసం మాకు సంబంధం లేని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. మాకు ఒకవైపు వాళ్ళు వాటర్ లో తడుచుకుంటూ బురదలో పడుతూ లేస్తూ ఆ బైక్ పార్కింగ్ చేస్తూ వెళ్ళిపోతా ఉన్నారు. మరి దానికి బాధ్యులు ఎవరని మేము అడుగుతున్నాము. ఒకవైపు వర్షంలో పడుతుంటే ఎండకు ఎండుతున్నాయి, వర్షానికి నాడుతున్నా కూడా ఈ సంస్థ కానీ అక్కడ పెట్టుకున్నటువంటి పేడు బ్యాచ్ కానీ పట్టించుకోలేని పరిస్థితి. ఒకవైపు వాటర్ కావాలి, అక్కడ వాటర్ నిండుతున్నాయి, ధూపు అవుతున్నాయి, వాటర్ తాగాలనుకుంటున్నారు. అసలు వాటర్ కూడా తాగని పరిస్థితి, అక్కడ వాటర్ సౌకర్యం కూడా లేదు. కానీ వాళ్ళు మాత్రం కిరాయి గుండెలం పెట్టి ఎవరైతే అడుగుతున్నారో ఆ సౌకర్యాన్ని అడుగుతున్న వారి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ సమస్యలు పరిష్కరించడానికి కోసం ప్రయత్నం చేయట్లేదు.